హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో 2026లో మీకు 30 to 50 ఎల్పిఏ జాబ్ కావాలా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో బేసికల్గా 30 to 50 ఎల్పిఏ అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది కదా. అంటే నేనేం చేయాలి, లైక్ ఎక్కడ డిగ్రీ చేయాలి, లైక్ ఎక్కడ నేను కోర్స్ తీసుకోవాలి, లేకపోతే ఏ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉండాలి, పలానా దగ్గర నేను లైక్ ఫుల్గా అమౌంట్ పెట్టేసి నేను ఒక కోర్స్ నేర్చుకుంటే నాకు ఆ కంపెనీలో జాబ్ వస్తుందా, ఇలాంటివన్నీ కూడా లైక్ బిగినర్స్కి ఫ్రెషర్స్కి చాలా చాలా లైక్ కన్ఫ్యూజన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది కదా. వాటన్నిటిని కూడా ఈరోజు నేను క్లియర్ చేస్తా చూడండి. సో 2026లో లైక్ ఈ 30 to 50 ఎల్పి అంటే నాట్ ఏ మ్యాటర్ కదా. అంటే మీకు ముందుగానే చెప్తున్నాను, కావాల్సింది కన్సిస్టెన్సీ ఉండాల్సింది, పేషెన్స్ అండ్ అలాగే రోజు ఒక డైలీ రొటీన్ అనేది ఉంటే సరిపోతుంది. పెద్ద హార్డ్ వర్క్ కూడా ఇంకా అది ఇదంతా, రైట్? సో యా, టాపిక్లోకి వచ్చేస్తే కనుక మనకి బేసికల్గా ఇంత హై ప్యాకేజ్ జాబ్ కావాలి అంటే కనుక డిగ్రీస్తో పని లేదు. ఓకే, ఈ డిగ్రీ చేస్తే ఇంకొచ్చేస్తుంది అనడానికి లేదు. కావాల్సింది ఒక సరైన స్ట్రాటజీ కదా. సో ఆ స్ట్రాటజీ ఏంటి అనేది ఈరోజు పాయింట్ అనమాట. సో అసలు లేట్ చేయకుండా చెప్పాలంటే ముందుగా అయితే మీరు ఏఐ ప్లస్ టెక్ సైడ్ అసలు ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది అవి మనం పికప్ చేసుకోవాలన్నమాట. అంటే పిక్ చేసుకోండి, లైక్ ఏఐ టూల్స్ కానివ్వండి, ఏఐకి సంబంధించిన లైక్ నాలెడ్జ్ కానివ్వండి, అండ్ దాని తర్వాత సంథింగ్ ఫుల్ స్టాక్ లైక్ రియాక్ట్ జేఎస్, బ్యాక్ అండ్ లైక్ ఫుల్ స్టాక్గా ఏదైనా నేర్చుకోండి. అండ్ దాని తర్వాత అయితే మీకు మెయిన్గా డేటా, క్లౌడ్ వీటిపైన టోటల్ అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. అంటే నాలెడ్జ్ అనేది ఉండాలి, రైట్? సో ఇలా మనకు ఏఐకి సంబంధించి, ఫుల్ స్టాక్కి సంబంధించి, క్లౌడ్, డేటా ఇంకా ఆపే వాళ్ళే లేరు, రైట్? సో హోల్ టెక్కే మీ చేతిలో ఉన్నట్టు. వీటన్నిటిపైన కూడా మీకు ఒక గ్రిప్ అనేది ఉంటాయి. యా, స్టెప్ 1 అయితే బాగుంది. మరి స్టెప్ 2 ఏంటి అనుకుంటున్నారా? స్టెప్ 1 కంటే ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే మీరు చేయాల్సింది నేర్చుకున్నట్టే సరే ఒక 60 days కోర్స్ ఇంకా అయిపోయింది ఇలా కాకుండా వాటికి సంబంధించిన రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయండి. అండ్ అలాగే దానికి మీరు ఏదైతే నేర్చుకున్నారో దానికి సంబంధించిన ఒక గిట్హబ్ క్రియేట్ చేసుకోండి. ఒక గిట్హబ్ మీకు సంబంధించిన ఒక బ్రాండ్ యూనిక్ నేమ్ లాగా క్రియేట్ చేసుకోండి. అండ్ మెయిన్గా వచ్చేసరికి లింక్డ్ఇన్ ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోండి. లైక్ నేనున్నాను, లేకపోతే ఎవరైనా ఉన్నారు, లైక్ సంథింగ్ ఏదైనా కోర్స్ నేర్చుకున్నారు, సంథింగ్ ఒక డొమైన్ నేర్చుకున్నారు, యా దానిపైన వచ్చేసరికి ప్రాక్టికల్ కానివ్వండి, థియరిటికల్ కానివ్వండి, లేకపోతే మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీరు కొత్తగా ప్రాజెక్ట్ ఏం చేశారు, మీరు ఎక్కడ చదువుతున్నారు, ఏం నేర్చుకున్నారు ఈ మంత్లో, లేకపోతే ఎవ్రీ మంత్ మీరు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, లేకపోతే ఎక్కడైనా లైక్ రిమోట్ వర్క్ ఏదైనా చేస్తున్నారా, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఎవ్రీథింగ్ లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయండి. ఎందుకు ఈ పాయింట్ ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే జనరల్గా ఇండియాలో అయితే మాట్లాడుతున్నప్పుడు ఇండియాలో అయితే ఓకే, నార్మల్ డెవలపర్కి మన ఇండియాలో లైక్ 8 to 12 ఎల్పిఏ, ఓకే, 8 to 12 lakhs ఇస్తుండొచ్చు. ఓకే, సో అదే మనము ఒకవేళ ఏఐ పవర్డ్, ఇంతకుముందు చెప్పిన ఏఐ పవర్డ్ డెవలపర్ అయితే కనుక దట్ టు లైక్ ఫారెన్ కంపెనీస్ అయితే కనుక, అంటే అక్కడ అంటే మనం ముందుగానే ఒక డిసైడ్ అయి ఉండాలి, నాకు ఇండియాలో జాబ్ వస్తే చాలు, అలా కాకుండా లైక్ రిమోట్ అయినా అబ్రాడ్ కంపెనీస్తో అయినా నేను చేయగలుగుతాను రిమోట్గా. ఆ కెపాసిటీ మనకు ఉండాలంటే ఫుల్గా మనం ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ మీరు లైక్ అక్కడ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అంటే మీ వర్క్ని మీరు ఎలా చూయించుకుంటారు? సర్టిఫికేట్ పంపిస్తారా, లేకపోతే వాట్? సో ఇక్కడ మనకి లింక్డ్ఇన్ చూస్తారు, గిట్హబ్ చూస్తారు. సో అక్కడ హైరింగ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మీరు లైక్ అప్లై చేస్తుంటే కనుక ముందుగా మీరు మీ సర్టిఫికేట్స్ని చూడరు, ఏం చూడరు, జస్ట్ మీ వర్క్ ఎక్కడ చేశారో, మీకు రియల్ టైంలో మీరు ఏమైనా సాల్వ్ చేశారా, ప్రాబ్లమ్ సాల్వింగ్, లైక్ ఇంకేమైనా లైక్ ఎక్కడైనా వర్క్ చేశారా, ఏఐతో పని చేయగలుగుతారా లేదా, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటారు, రైట్? సో మెయిన్గా చూసేదంటే ఇవే. ఇంకా దీనికంటే ఎక్స్ట్రాగా కూడా ఏం చూడరు, తక్కువ కూడా ఏం చూడరు. సో మీరు మీ లింక్డ్ఇన్లో మీ నాలెడ్జ్ ఏముంది అనేసి రిఫ్లెక్ట్ అనేది చేయండి. ఆల్రైట్, యా, ఇదంతా బాగుంది. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటి అంటే జస్ట్ 3 సింపుల్ స్టెప్స్ చెప్తున్నాను. లాస్ట్ స్టెప్ ఏంటి అంటే కనుక మనకి సో జనరల్గా వీటిని వదిలేస్తారు చాలామంది. అంటే
కమ్యూనికేషన్ దాంట్లో వచ్చేసరికి కమ్యూనికేషన్ ఏ టాపిక్ వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో అడిగినా సరే వాట్ ఎవర్ ఐటీకి సంబంధించి కానివ్వండి, నీ గురించి చెప్పు అనేది ఏదన్నా ఉంటే కానివ్వండి, లేదా జనరల్గా కూడా అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని కంపెనీస్లో, లైక్ జనరల్గా సొసైటీ దాంట్లో లైక్ ఒక మూవీ గురించి కూడా అడగొచ్చు. అంటే మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మీరు సరే బాగా తెలిసిన వాటి గురించి అయినా ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, మీ స్టైల్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి క్యాజువల్గా అయినా సరే మీరు కమ్యూనికేషన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అంతెందుకు మీరు చేసే ప్రాజెక్ట్ని మీరు రియల్గా మీరే చేసి ఉండొచ్చు, కాకపోతే లైక్ 2-3 ఇయర్స్ కష్టపడి ఒక ప్రాజెక్ట్ని మీరు బిల్డ్ చేసి ఉండొచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకొని. కాకపోతే అక్కడ కమ్యూనికేషన్ అనే ఒక స్కిల్ లేకపోయేసరికి మీ ఆ 2-3 ఇయర్స్ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, రైట్? ఎందుకు అంటే మెయిన్గా మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అడుగుతూ ఉంటారు. సో లైక్ ఫుల్ కాన్ఫిడెన్స్గా వాళ్ళకి లైక్ మీరు ఏం నేర్చుకున్నారు, లేకపోతే ఎలా చేశారు, దానివల్ల యూజ్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ మీరు లైక్ ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తే వెంటనే జాబ్ కూడా వచ్చేసే ఛాన్సెస్ అనేవి 95-99% ఉంటుంది, ఈవెన్ 100% కూడా చెప్పుకోవచ్చు. సో ఇలా మీ గురించి ఇలా మాట్లాడాలి ఇంటర్వ్యూస్లో అయినా సరే, లేకపోతే సాధారణంగా మీరు ఒక కంపెనీలో సర్వైవ్ అవ్వాలి అన్నా, మీ టీంతో సర్వైవ్ అవ్వాలి అన్నా కూడా మీకు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత అయితే మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా చాలా ఉండాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎవ్రీ డే షార్ప్ చేసుకుంటూ ఉండండి. అంటే లైక్ ఇప్పుడు లైక్ ఈ వీడియో పోస్ట్ అయ్యేది మేబీ ఐ థింక్ సో లైక్ డిసెంబర్ ఎండింగ్లో అయితే అయిపోతుంది, 2025 డిసెంబర్ ఎండింగ్లో అయిపోతుంది. ఈవెన్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే మీరు ఇవన్నీ కూడా లైక్ కన్సిస్టెన్సీగా ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీగా ఉన్నా కూడా మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2026 ఇయర్కి లైక్ హ్యాపీగా ఒక జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది, మీ డ్రీమ్ జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. వై నాట్ ఈ 2026 కాదు, ఈ రోడ్ మ్యాప్ అనేది ఫర్దర్గా ఒక 10-15-20-30 ఇయర్స్కి కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇకపై ఉండేదంతా కూడా ఈ స్ట్రాటజీయే. కాబట్టి సో ఇదైతే మీరు పక్కాగా రొటీన్లో, మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకునే ఒక స్ట్రాటజీ అనేసి చెప్పుకోవచ్చు. అంటే మేజర్గా ఏం లేదు, మనం జనరల్గా థింక్ చేస్తే మనకు తెలిసిందే, మీకు తెలిసిందే అని కూడా అనిపిస్తుంది. కాకపోతే నోట్ చేసుకుని లైక్ ఇవే మేజర్గా అండ్ ఇవే మైనర్. సో మీరు ఇంకా ఏదో చేయాల్సింది లేకపోతే ఏం లేదు, జస్ట్ నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా రిప్రజెంట్ చేయండి. ప్రాక్టికల్గా రిప్రజెంట్ చేశాక అలాంగ్ విత్ దిస్ అంటే నేర్చుకునే టైంలోనే లైక్ 1 hour 2 hour కమ్యూనికేషన్ లైక్ వాటిపైన పెట్టండి. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఒక టాపిక్ నేర్చుకున్నారు, దాన్ని లైక్ లౌడ్గా అంటే మనసులో లైక్ నేను ఈ ప్రాజెక్ట్ లైక్ ఏమేమైంది అనేసి మనసులో ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా బయటికి చెప్పడానికి, బయటికి సపోజ్ ఎవరైనా ఉన్నారు అనుకుని మిర్రర్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చాలా బెటర్. నా సైడ్ నుంచి సజెషన్ అయితే మీరు వీడియో రికార్డ్ అనేది చేసేసుకోవచ్చు. నేను కూడా లైక్ నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి లైక్ వీడియో సెల్ఫ్ టాకింగ్ లైక్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు అలా నేను కూడా లైక్ వీడియో రికార్డ్స్ కానివ్వండి, మిర్రర్ స్ట్రాటజీస్ కానివ్వండి యూజ్ చేస్తుండే అండ్ చాలా కాన్ఫిడెన్స్గా నేను మాట్లాడేదాన్ని. సో అదే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సో అలా మీరు ప్రాక్టికల్గా ఒక ఇంటర్వ్యూలో, అది కూడా ఒక మంచి టాప్ కంపెనీ వచ్చి అక్కడ కమ్యూనికేషన్లోనే మీరు లూజ్ అవుతున్నారు, మిగతాదంతా పర్ఫెక్ట్ అంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. సో నెవర్ నెగ్లెక్ట్ దట్ పాయింట్. సో కమ్యూనికేషన్ ఈజ్ లైక్ మేజర్గా ఇంపార్టెంట్ అయినది. సో ఇదండి మీ డైలీ రొటీన్లో లైక్ 1 hour 2 hours సో లైక్ మీరు నేర్చుకున్నదే రివైజ్ చేస్తూ, అది గట్టిగా చెప్తూ, లైక్ ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, లేకపోతే రియల్గానే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు డౌట్స్ అడిగితే వాళ్ళకి క్లారిటీ చేసి, ఇదంతా కూడా మీకు రివైజ్ అయినట్టు ఉంటుంది. అండ్ ప్లస్ మీ కమ్యూనికేషన్ కూడా షార్ప్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా లైక్ అవుతుందన్నమాట, క్లియర్ అయిపోతుంది. సో ఇదండి లైక్ మనకి ఫర్దర్గా
ఉండే రోడ్ మ్యాప్ ఏదైనా ఉంది టెక్లో అంటే ఇదే అనేసి చెప్పుకోవచ్చు. సో యా, అండ్ ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ అయితే లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీని గురించి మీరు డీటెయిల్గా సిలబస్ ఏంటి, కోర్స్ ఫీచర్స్ ఏంటి, అండ్ అలాగే ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ అయిపోండి, ఎవ్రీథింగ్ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక్కటి గట్టిగా చెప్తున్నాను, మన తెలుగు కమ్యూనిటీలోనే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత డౌట్ కమ్యూనిటీ సెషన్స్తో పాటు ఏ కమ్యూనిటీలో కూడా మీరు నేర్చుకోలేరు. సో ఇక్కడ మీకు మేజర్గా లైక్ ఎవ్రీథింగ్ సిలబస్ ఒకసారి చూడండి, డెమో చూడండి. డెమో కావాలి అన్న కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్కి అప్రోచ్ అయిపోతే అయిపోతుంది. సో డెమో చూడండి, ఆ డెమోలో మీకు ఆ పర్టికులర్ క్లాస్ పైథాన్ ఫుల్ స్టాక్ అర్థం అయ్యింది అని అనిపిస్తేనే జస్ట్ కాంటాక్ట్ అయిపోండి, లేకపోతే లైట్ తీసుకోండి. జస్ట్ ఆ డెమో అయితే చూడండి. లైక్ పైథాన్ లైఫ్ అంటే పైథాన్ లైఫ్లో అసలు పైథాన్ అనేది ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్ అసలు ఏ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా చూసిండొచ్చు. లైక్ తెలుగులో మీ ఫ్రెండ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తామనేసి. ఒక కోడింగ్ అంటే సపరేట్ థీమ్లా చూసే బదులు ప్రోగ్రామింగ్ని మన రియల్ లైఫ్లో కనెక్ట్ చేసి చెప్తే ఎలా ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది మీకు కూడా. సో జస్ట్ ఆ డెమోని అయితే చూసేయండి. డెమో అంటే ఒక ఫ్రీ క్లాస్ అండి. సో కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.